గుడ్ ఈవినింగ్ అందరికి. ఈ రోజు సండే అండ్ ఇంకొకటి నేను ఒక మంచి బ్లాగ్ చేద్దామని చెప్పి నేను బయటకు వచ్చాను అనమాట. నేను ఈ రోజు మన వైజాగ్ లో స్ట్రీట్ ఫుడ్ నైట్ నేను ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఎలా ఉంది అని కూడా నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను అనమాట. ఈ స్ట్రీట్ ఫుడ్ ఎక్కడో కాదు, మనకి కరెక్ట్ గా సెంట్రల్ పార్క్ బ్యాక్ సైడ్ ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్డు మొత్తం మనకి స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది. అన్ని దొరుకుతాయి. ఇది ఇక్కడ అక్కడ దొరకందంటూ ఏం లేదు. లైక్ ఫాస్ట్ ఫుడ్స్ వచ్చేసరి ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి, బిర్యానీస్ ఉంటాయి, అండ్ మాక్టైల్స్ ఉంటాయి, బేకరీ ఐటమ్స్ ఉంటాయి, అండ్ ఇంకొకటి షవర్మాస్ ఉంటాయి. ఇంకా దొరకందంటూ ఏం లేదు, అన్నీ ఉంటాయి. కాక్టైల్స్ ఉంటాయి, జ్యూసెస్ ఉంటాయి, అండ్ స్వీట్స్ కూడా ఉంటాయి. డిఫరెంట్ బార్బిక్యూ ఐటమ్స్ ఉంటాయి. అన్ని అంటే వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, రెండు ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఈ రోజు నేను నియర్లీ అదొక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఆ రోడ్. సో హాఫ్ కిలోమీటర్ నేను లోపలికి వెళ్ళి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్ మీకు చూపిస్తాను. అండ్ ఇంకొకటి వీలైతే నేను ఏదైనా ఒక 2-3 ఫుడ్స్ నేను ఎక్స్పీరియన్స్ నేను తిన్నాను కూడా ట్రై చేస్తాను. ట్రై చేసి అది టేస్ట్ ఎలా ఉందో కూడా నేను మీకు చెప్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఎవరైతే నా వీడియోని కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది నాకు కొంచెం సపోర్ట్ కూడా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్. ఆ ఫుడ్ స్టాల్స్ దగ్గరికి అయితే నేను వచ్చేసాను. ఇది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ఫుడ్ స్టాల్స్ అనమాట. మీకు కనిపిస్తున్నాయి కదా వెనకాల చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ చెప్పాను కదా ఈ రోడ్ అంతా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. సో మనం ఒక్కొక్క ఫుడ్ స్టాల్ చూసి మనం ఎక్స్ప్లోర్ చేసి లోపలికి అయితే వెళ్దాం. సో వెళ్ళిపోదాం పదండి. సో ఫస్ట్ ఫుడ్ స్టాల్ వచ్చేసి సోడా హబ్. సో ఇది మనకి చాలా చాలా ఫెమిలియర్, అందరూ తాగుతారు సోడా. బట్ చూడండి అంటే ఆ లైటింగ్ వల్ల ఆ కలర్స్ మనకి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తాయి అనమాట. సో ఇది ఒక స్టాల్. సో నెక్స్ట్ స్టాల్ వచ్చేసి టేస్టీ సోడా. ఇది సోడాస్. చూడండి చాలా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇది ఒక స్టాల్, ఇది సెకండ్ స్టాల్ అనమాట. ఫలూడాస్ అండ్ చాలా ఉన్నాయి. మిల్క్ షేక్స్ ఉన్నాయి, మాక్టైల్స్ ఉన్నాయి, సోడాస్ ఉన్నాయి, ఐస్ కోలాస్ కూడా ఉన్నాయి. సో ఇది సెకండ్ స్టాల్. అండ్ ఇటువైపు చూస్తే ఇక్కడ ఫస్ట్ స్టాల్ వచ్చేసి కోకోనట్ జ్యూస్ అన్నమాట. సో ఇది నేను కూడా ఒక దగ్గర నేను టేస్ట్ చేశాను, చాలా చాలా నచ్చింది నాకు. కోకోనట్ పల్ప్ తోని మనకి ప్రిపేర్ చేస్తారు అన్నమాట ఇది. అండ్ తర్వాత ఈ స్టాల్ అయితే క్లోజ్ చేస్తుంది. ఇది ఇంకోటి చికెన్ కాజు పకోడీ. చూడండి ఇన్ని వెరైటీస్ ఆఫ్ పకోడీస్ ఉన్నాయి. చికెన్ పకోడీ, ప్రాన్స్ పకోడీ, ఫిష్ నెత్తళ్ళు పకోడీ. ఇక్కడ పకోడీ కూడా ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ స్టాల్ వచ్చేసి చెరుకు రసం. అండ్ ఇక్కడ వచ్చేసి మురి మిక్చర్. అండ్ దిస్ ఇస్ జ్యూస్. ఆల్ వెరైటీస్ ఆఫ్ జ్యూసెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇది వచ్చేసి లస్సీ షాప్. ఇక్కడ చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ సో ఇది నెక్స్ట్ కౌంటర్, నేపాలీ ఫుడ్ కౌంటర్ అనమాట. ఇది కంప్లీట్లీ కెబాబ్స్ అండ్ చికెన్ మోమోస్ దాల్ అనమాట. ఇక్కడ చూడండి అన్ని వెరైటీస్ మ్యారినేట్ చేసి ఉంచారు. ఫిష్, చికెన్ అండ్ ప్రాన్స్. ఇక్కడ పెద్ద ఫిష్, చాలా రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఇక్కడ పాప్కార్న్ టైప్ చికెన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ లెగ్ పీసెస్ కూడా ఉన్నాయి, మోమోస్ అండ్ చికెన్ పకోడీ టైప్ అనమాట. అండ్ తవా ప్రిపరేషన్ అంతా. అన్న ఏం కుక్ చేస్తున్నావు అన్న? ఏం కుక్ చేస్తున్నావు? అపోలో ఫిష్ అయితే కుక్ చేస్తున్నారు. అపోలో ఫిష్ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. ఎంత అపోలో ఫిష్ డిష్? 150 rupees में 4 pieces. 4 pieces. ఓకే, 150 రూపీస్ కి 4 పీసెస్. నిజంగా చెప్పాలంటే వర్త్. పెద్ద పెద్ద పీసెస్.
సో ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టాల్, రాయలసీమ రుచులు. సో ఇగోండి, ఒకసారి అడుగుదాం మనకి ఏమేమి దొరుకుతుంది అని. నాటుకోడి అండి, అంటే ఇప్పుడు అంటే స్పెషల్ ఏంటి? మన రాగి సంకటి, నాటుకోడి. ఇది ఇది నాటుకోడి, అది రాయలసీమ, అదే రాగి సంకటి. యా, చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఇంకా ఏమేమి ఉంటాయండి వెరైటీస్? ఇదేంటండి ఇది? ఇది బోటి గోంగూర. ఓకే, సూపర్. ఇంకా ఇది వచ్చేసి చికెన్ కర్రీ, బాయిలర్ చికెన్ కర్రీ అన్నమాట. ఇందాక చూపించిన నాటుకోడి, ఇది బాయిలర్ చికెన్ కర్రీ. ఓన్లీ మీ దగ్గర రాగి సంకటి అండ్ ఈ వెరైటీస్ ఆఫ్ కర్రీసే ఉంటాయి. రైస్ ఐటమ్ అనేది ఉంటుందా? రైస్ ఐటమ్ బగారా రైస్ ఉంటది, బగారా రైస్ ఉంటది, పరాటా ఉంటది, చపాతీ ఉంటది, రోటీ ఉంటది, పుల్కా ఉంటది. ఓకే ఓకే ఓకే. ఇక్కడ రైస్, పరోటా, పుల్కా ఇవన్నీ కూడా దొరుకుతాయి. అండ్ కర్రీస్ కూడా. కర్రీస్ సెపరేట్ గా చెప్పుకోవాలా? సెపరేట్ గా కావాలంటే ఉంటది. నార్మల్ గా మనకి రైస్ లో కర్రీస్ అలా కావాలన్నా ఇస్తాం. Okay. బయట కర్రీస్ కావాలన్నా. సో ప్రిపరేషన్ అయితే నాకు తెలిసి అథెంటిక్ గా చేశారు. చాలా చాలా హోమ్ ఫుడ్, కంప్లీట్ గా హోమ్ ఫుడ్ అంటే మీ మదర్ చేస్తారా? మేము మసాలా అండ్ కారం అన్ని ఇంట్లో తయారు చేసేది. ఓకే ఓకే. ఇందులో టేస్టింగ్ ఇప్పుడు ఎంత అండి ఈ కాంబో ఎంత? ఇదైతే యాక్చువల్లీ నా కోసం పెట్టుకున్నాను, కొంచెం తిందామని. ఓకే. మామూలుగా రాగి సంకటి నాటుకోడి అయితే 250 పడుతుంది. నార్మల్ చికెన్ తలకాయ అయితే 160, 170 రేంజ్ లో ఉంటుంది. ఓకే, రాగి సంకటి అండ్ నాటుకోడి కర్రీ వచ్చేసి 250 రూపీస్. నార్మల్ చికెన్ కర్రీ అయితే 160 రూపీస్. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. సో ఇది దాని నెక్స్ట్ స్పాట్ అన్నమాట. ఇది పాట్ బిర్యానీ. ఇక్కడ పాట్ బిర్యానీస్ అయితే ప్రిపేర్ అవుతున్నాయి. ఏమేమి వెరైటీస్ ఉంటాయండి పాట్ బిర్యానీస్? చికెన్ ఫ్రై, దమ్, ఓకే. మటన్ కూడా ఉంది. ఓకే, ఎంతసేపులో ప్రిపరేషన్ అయిపోతుంది? 8 minutes లో ప్రిపరేషన్ అయితే అయిపోతుంది. ఓకే, అంటే మసాలాస్ అవన్నీ మీరే తెచ్చుకుంటారా? మీ ఓన్ మసాలాస్. ఓకే. ఇక్కడ పాట్ బిర్యానీ ప్రైసెస్ అన్న? ఓకే ఓకే. చికెన్ అయితే 250, పార్సల్స్ అయితే 270, మటన్ అయితే 350. ఓకే, ఇది ఇక్కడ పాట్ బిర్యానీ. ఎవరైనా ట్రై చేయాలంటే ఇది ట్రై చేయొచ్చు. ఇది కొంచెం ముందుకు వస్తే చెరిస్మాస్ పాట్ బిర్యానీ. సో ఈ స్టాల్ వచ్చేసి ఇటాలియన్ పాస్తా అన్నమాట. సో మనం అడుగుదాం. ఇక్కడ పాస్తా ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. ఏ పాస్తా చేస్తున్నారు? ఇది చికెన్, ఆల్ఫ్రెడో చికెన్. ఇది వెజ్. ఓకే, సెపరేట్ గా చేస్తారా? మొత్తం అన్ని సెపరేట్ గా ఉంటాయా? వెజ్, నాన్ వెజ్? సో ఈ పాస్తా వచ్చేసి చికెన్, ఇది వచ్చేసి వెజ్. ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి కవర్ చేయడానికి. నియర్లీ మేము ఒక 25% మాత్రం కవర్ చేసాం. ఇంకా చూడండి ఎన్ని స్టాల్స్ ఉన్నాయి. ఈ సోడా పాయింట్స్ అండ్ ఇంకోటి లస్సీ షాప్స్ అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇది వచ్చేసి షవర్మా అన్నమాట. చాలా మందికి షవర్మా అంటే ఇష్టం. షవర్మా ప్రిపరేషన్ అవుతుంది. చికెన్ రోల్. స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత అందరికీ ఐస్ క్రీమ్ తినాలని మాత్రం అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి నేచురల్ ఫ్రూట్స్ తో ప్రిపేర్ చేసిన ఐస్ క్రీమ్ అన్నమాట. సో
చూడండి ఇక్కడ ఆల్రెడీ ఐస్ క్రీమ్స్ అయితే కొన్ని ప్రిపేర్. ఇది ఏంటన్నా మ్యాంగో కదా, అది డ్రాగన్ ఫ్రూట్. సో ఇది నేచురల్ ఫ్రూట్స్ తో ప్రిపేర్ చేసిన ఐస్ క్రీమ్స్. సో ఇది వన్ మోర్ ఇంట్రెస్టింగ్ షాప్, ద ఫ్యాబ్ బ్రోకలెట్ షాప్ అని చెప్పేసి. ఇది మొత్తం చాక్లెట్స్, బ్రౌనీస్ అవన్నీ ఉన్నాయి అనమాట. అండ్ ఇది హంగ్రీ బైట్స్. సో ఇది వచ్చేసి చికెన్ సమోసాస్, వింగ్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇట్లాంటివి ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఇంకొక కబాబ్ షాప్ అన్నమాట. ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కబాబ్స్ అయితే ఉన్నాయి. చికెన్, మటన్, ఏంటో నాకు తెలియదు కానీ ఇది సంథింగ్ వేరే లాగా మ్యారినేట్ చేసింది. మైట్ బి చికెన్ అని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ప్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ వింగ్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ జాయింట్స్, ఇంకోటి కంప్లీట్ లెగ్ పీస్ అన్నమాట. సో ఇక్కడ కబాబ్స్ అయితే ఫ్రై అవుతున్నాయి పువ్వుల మీద. సో ఈ స్టాల్ వచ్చేసి వైజాగ్ బార్బిక్యూ అన్నమాట. చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయని. చికెన్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ, అండ్ ఇంకోటి ఇక్కడ కూడా అవుతున్నాయి కొన్ని కబాబ్స్. ఏంటన్నా ఇది ఈ కబాబ్? चिकन टिक्का గార్లిక్ టిక్కా. కిतना 120 ఒక స్టిక్ అన్నమాట. ఒక చిన్న స్టాల్ కూడా ఉంది. సో ఇక్కడ హల్వా అండ్ జున్ను ఈ రెండు అమ్ముతున్నారు. జున్ను ఎంత అండి? పావు కిలో 130 అంట జున్ను. ఈ స్టాల్ అయితే అందరూ ట్రై చేయండి, వైజాగ్ బీబీక్యూ అండ్ పొలావ్స్. నేను లాస్ట్ టైం ట్రై చేశాను పొలావ్స్ అన్నమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పొలావ్స్ ఉంటుంది. సో ప్రిపరేషన్ కూడా 10 minutes లో ప్రిపరేషన్ అయితే అయిపోతుంది. చూడండి వాళ్ళ ఇంగ్రీడియంట్స్, వాళ్ళ మెన్యూ కూడా. సో ఇలా మనకి కుక్కర్ లో కుక్ చేసి 10 minutes లో అయితే మనకి ఇచ్చేస్తారు పొలావ్స్. మనం ఏం పొలావ్ ఆర్డర్ చేస్తే ఆ పొలావ్ అయితే మనకి ఇచ్చేస్తారు అనమాట. సో ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ చికెన్, మటన్ అండ్ మిక్స్డ్ ఉంటుంది, వెజ్ కూడా ఉంటుంది. సో ఇది తందూరి డాబా. మనం వెళ్దాం ఒకసారి. రోటీ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఇదిగోండి మెన్యూ. కర్రీస్ కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తారా? కర్రీస్ కూడా ఉంటాయి. రోటీ మనకి వేడిగా ఇచ్చేస్తారు అనమాట. అక్కడ రోటీస్ ఇచ్చేస్తారు. रोटी नान फुल्का रुमाली ఓకే, चपाती ఇలా వేడివేడిగా చేస్తారు. అన్ని వేడిగా చేసి మనకి ఇస్తారు అనమాట. కర్రీస్ కూడా ఉంటాయి ఇక్కడ. సో ఇది చూసుకోండి, తందూరి డాబా అని ఉంటుంది. చాలా మందికి మాత్రం ఈ స్టాల్ అయితే వదలరు. పానీపూరి, పావ్ బజ్జీ అన్నమాట. ఈ స్టాల్ కూడా ఉంది. ఇంకా కొంచెం ఉంది కవర్ చేయడానికి. ఆల్మోస్ట్ ఒక 25% మాక్సిమం. నేను అంటే కొంచెం యూనిక్ గా ఉన్నవే నేను తీస్తున్నాను అనమాట. అన్ని నేను తీయట్లేదు. షవర్మాస్ చాలా దగ్గరలో ఉన్నాయి. సో అందుకని చెప్పి ప్రతి షవర్మాని నేను ఎక్స్ప్లోర్ చేయట్లేదు. ఎక్కడైతే షవర్మా ఒక్కొక్క షవర్మా చూపించాను కాబట్టి ఇంకా మిగతా నేను చూపించట్లేదు. అలా చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. కానీ కబాబ్ షాప్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా ఉన్నాయి. రీజనబుల్ ప్రైసెస్ లోనే ఉన్నాయి అన్ని. Apollo fish, chili crab fry, tuna fish, silver pomfret, black pomfret, white pomfret, Gujarat fish fry, tuna fish. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ వింటేజ్ క్రఫల్స్ అని ఒక షాప్ ఉంది. ఇది వాఫిల్స్. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ స్వీట్ షాప్ అయితే కనిపించింది ఇక్కడ. బెజవాడస్ గుంటూరు తవా ఘీ స్వీట్స్ అని. సో ఏమేమి స్వీట్స్ ఉన్నాయి మనం ఒకసారి అడుగుదాం. అన్న ఏమేమి స్వీట్స్ ఉన్నాయి అన్న? మలైపూరి, మక్క బాసుంది, రబడి జామున్, కాలా జామున్. సో ఈ 4 స్వీట్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. మలైపూరి, మట్కా బాసుంది, కాలా జామున్ అండ్ రబ్డీ జామున్. మనం ఏదో ఒకటి టేస్ట్ చేద్దాం. నాకు స్వీట్స్ అంటే ఇష్టం. సో ఏం బాగుంటుంది మీ దగ్గర? మలైపూరి ట్రై మలైపూరి చాలా దగ్గర నేను తిన్నాను. అది కాదు, ఇంకేదైనా. ఇది బాగుంటుందా? మట్కా బాస్ ఉంది. సరే ఒకటి ఇవ్వండి. ఎంత మట్కా బాస్? 50 రూపీసా? సరే ఒక మట్కా బాస్ ఉంది అయితే నేను తీసుకుంటున్నాను. నేను టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో.
ఆల్రెడీ ప్రిపేర్ చేసే ఉంటాయి, మనం అడిగితే జస్ట్ మనకి ఇచ్చేస్తారు అనమాట. అదేంటన్నా అది దాని మీద ఏంటది? కాలజామునా? ఓకే, అక్కడ కాలజామున్ అయితే ఉంది. ఇదేంటనేది? మలైపూరి. ఓకే, ఇది వచ్చేసి మలైపూరి. సో మన మట్కా బాసుంది అయితే వచ్చేసింది. సో నేను ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. నా ఫ్రెండ్కి అయితే టేస్ట్ చేయమని చెప్పాను, ఎలా ఉందో చెప్తాడు. ఎలా ఉందిరా? స్వీట్ అయితే చాలా చాలా బాగుందంట. నేను కూడా ఒకసారి టేస్ట్ చేస్తాను. స్వీట్ అయితే చాలా చాలా బాగుంది. సో ఆల్మోస్ట్ లాస్ట్ వరకు అయితే వచ్చేసాను అనమాట. ఇంకా ఇక్కడ సేమ్ షాప్స్ లైక్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి లాస్ట్ లో అయితే. ఇది కూడా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్. అండ్ ఇక్కడ చూడండి, ఒక డిఫరెంట్ గా స్మోక్ BBQ అని చెప్పేసి ఒక కార్ ఉంది. మేబీ ఇది ఉండేది అనుకుంటా, ఇప్పుడైతే లేదు. వచ్చేసి ఫిష్ బార్బిక్యూ ఎంత పెద్ద ఫిష్, నాకు తెలిసి ఒక ఫ్యామిలీ సరిపోతుంది ఫిష్. ఇన్ని షాప్స్ తిరిగాను కానీ నాకు ఎక్కడ నాకు క్రాబ్స్ అయితే కనిపించలేదు. ఇక్కడ ఉన్నాయి క్రాబ్స్. అండ్ ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. అండ్ ఆక్టోపస్ కూడా ఉంది ఇక్కడ. ఇదిగోండి, ప్రైసెస్ కూడా పెట్టారు కొన్ని వాటికి. ఆక్టోపస్ కవర్ 200 రూపీస్ అంట. అండ్ ఇంకోటి ఇక్కడ కబాబ్స్ ఇవి, లివర్, ప్రాన్స్, చికెన్ అండ్ క్రిస్పీ ప్రాన్ అని చెప్పేసి లైక్ పకోడీ లాగా 80 రూపీస్ ఇది. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ అన్నమాట, దోసాస్ ఆన్ కోల్ అన్నమాట. ఒకసారి అడుగుదాం ఏంటి అనేది. ఇక్కడ చూడండి మెన్యూ ఉంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ దోసాస్ అయితే ఉన్నాయి. సో ఏంటి, మీరు దోశ అంతా కోల్ మీద ప్రిపేర్ చేస్తారన్నా? ఓకే, మొత్తం దోసెస్ అన్ని కోల్ మీద ప్రిపేర్ చేస్తారంట. సో బయట షాప్ కూడా అందుకే పేరు అట్లా పెట్టారు, అందరికి తెలియడానికి. సో మెన్యూ అంటే ఎంత ఉంటుంది అన్న మీ దగ్గర? నార్మల్ దోశ ప్రైస్ 50 రూపీస్ నుంచి 175 వరకు స్టార్ట్. సో ఇదిగోండి, ఇక్కడ ప్రైసెస్ కూడా నేను మీకు క్లియర్ గా పెడతాను. 50 రూపీస్ నుంచి స్టార్ట్ అంట దోసాస్. సో ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. ఇక్కడైతే దోశ అండ్ కోల్ అనేది. ఇదిగోండి ఈ షాప్ ఆల్మోస్ట్ కార్నర్ లో ఉంటది అన్నమాట, దోసాస్ అండ్ కోల్. సో ఏం లేవు అనుకుంటే ఇక్కడ టాయ్స్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ టాయ్స్ కూడా ఇక్కడ జరుగుతుంది. చూడండి, చాలా టాయ్స్ ఉన్నాయి. సో కిడ్స్ వస్తే ఆ ప్రాబ్లం కూడా లేదు. సో ఇక్కడ టాయ్స్ కూడా ఉన్నాయి. సో అది కూడా కొనుక్కొని వెళ్ళచ్చు. అండ్ ఆల్మోస్ట్ లాస్ట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కొన్ని స్టాల్స్ అయితే కొన్ని ఓపెన్లో లేవు, బట్ కొన్ని ఓపెన్లో ఉన్నాయి. ఇక్కడ కూడా సోడాస్ ఉంది అండ్ చాయ్ కూడా ఇక్కడ ఉందన్నమాట, మట్కా చాయ్. అప్సరా బాదం పాలు, ఇది చాలా చాలా ఫేమస్ అప్సరా అనేది. మరి మేబీ అక్కడ ఉన్న సేమ్ ఫ్లేవర్ టైప్ దే వస్తుందా, లేదంటే వీళ్ళు ఏమైనా ఫ్రాంచైజా తెలీదు. అండ్ ఇక్కడ డెజర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ డెజర్ట్స్ ఆల్మోస్ట్ ఎండ్కి అయితే వచ్చేసాం. ఇదంతా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. స్పెషల్ గా ఓన్లీ ఆప్రికాట్ డిలైట్ అని చెప్పేసి షాప్ పేరు ఆప్రికాట్ డిలైట్. సో ఈ షాప్ వచ్చేసి ఆప్రికాట్ డిలైట్. ఇక్కడ కొన్ని వెరైటీస్ ఆఫ్ డెజర్ట్స్ అయితే ఉన్నాయి. ఆప్రికాట్ డిలైట్, స్ట్రాబెరీ అండ్ మ్యాంగో, చాక్లెట్, డ్రై ఫ్రూట్ డిలైట్స్ అయితే ఉన్నాయి. ప్రైసెస్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. సో మా ఫ్రెండ్ కూడా ఇంకోటి ఇది స్పెషల్ అంట, సీతాఫల్ మలై 150 రూపీస్. సో నువ్వేం తీసుకున్నావు? గులాబ్ జామున్ అయితే మా వాడు తీసుకున్నాడు. గులాబ్ జామున్ డిలైట్ 120 రూపీస్ అయితే ఇక్కడ ఉంది. ఎన్ని గులాబ్ జామ్స్ వస్తాయండి? స్లైస్ గా కట్ చేసి ఇస్తారు. 3 గులాబ్ జామ్స్ వస్తాయి. దాన్ని 120 రూపీస్ కి స్లైసెస్ గా కట్ చేసి ఇస్తారు. అండ్ ఇంకోటి అందులో మలాయ్ అవన్నీ వస్తాయి. మలాయ్ కూడా వస్తుంది అంటే తిన ఆల్రెడీ ట్రై చేశాడంట మా ఫ్రెండ్. సో వాళ్ళ వైఫ్ కి ఇది ఫేవరెట్ అన్నమాట. సో అందుకని ఇక్కడికి వచ్చి స్పెషల్ గా ఈయన దగ్గర కొనుక్కున్నాడు. సో మీకు ఏదైనా ఫాస్ట్ ఫుడ్ తినిన తర్వాత డెజర్ట్ తినాలి అని అనుకుంటే ఇక్కడ వచ్చి ఈయన దగ్గర తీసుకోండి.
మంచి పాయింట్ అన్నమాట. సో ఇది పిజ్జా పాయింట్. అండ్ ఇంకొకటి ఇక్కడ ఒక బోర్డు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. బ్యాలెన్స్ ఎ కాయిన్ అండ్ గెట్ ఎ ఫ్రీ పిజ్జా అని చెప్పేసి ఉంది. సో నేను కనుక్కున్నాను. సో ఏంటంటే ఎవరికైనా పిజ్జా తినాలి అని అనుకుంటే వాళ్ళు ఏదైతే కాయిన్ ఉందో ఆ కాయిన్ని ఈ కంటైనర్లో ఉన్న ఫ్రూట్ మీద కానీ మీరు బ్యాలెన్స్ చేయగలిగితే సో మనకి ఫ్రీ పిజ్జా అనేది తనిస్తారనమాట. సో ఎవరికైనా ఈ ఇంట్రెస్టింగ్ టాస్క్ ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. యూ కెన్ గెట్ ఎ ఫ్రీ పిజ్జా అనమాట. ఎనీ పిజ్జా వెజ్ ఆర్ నాన్ వెజ్ రెండు కూడా ఇస్తారని చెప్పారు. బట్ ఆ టాస్క్ అయితే మనకు ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు అయితే వచ్చేసాను. సో ఇదే ఎండింగ్ అనమాట. ఇంకా కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి, అటువైపు ఉన్నాయి. బట్ ఆల్మోస్ట్ చాలా షాప్స్ అయితే నేను కవర్ చేశాను ఇక్కడే. సో ఇది ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. 1/2 కిలోమీటర్ మొత్తం ఈ రోడ్ కార్నర్ మొత్తం షాప్స్ అయితే ఉంటాయి అనమాట. సో నా ఫుడ్ బ్లాగ్ అయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.